హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఒక ఫంక్షన్కి వచ్చాం. ఏంటంటే ఫంక్షను ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ డెకరేషన్ అంతా చూస్తేనే ఒక అబ్బాయిదే ఉందంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏంటంటే ఒడుగు ఫంక్షన్ అనమాట, బ్రాహ్మణ్స్లో చేస్తారు కదా అది. కాకపోతే చికెన్ మటన్ వేయరు, కానీ వీళ్ళు ఏంటంటే ఒడుగు అయిన 2 డేస్కి పెట్టారు ఇట్లా నాన్ వెజ్ తోటి. మా పక్కింటి ఆంటీ వాళ్ళు అనమాట వెజ్ పెట్టారు, నాన్ వెజ్ పెట్టారు అండ్ ఇట్లా ఏవి వేసి చూపించారు. అక్కడేమో ఫంక్షన్ హాల్ అంటే ఆ అబ్బాయిని అక్కడ నుంచోబెట్టి ఫొటోస్ గట్రా తీసుకోవడం చాలా అంటే చాలా బాగుంది. నాన్ వెజ్ చాలా వేసారు. మా అమ్మ ఏంటంటే రబిడి కోవాతో చేస్తారు కదా, రబిడి కూడా టేస్ట్ చేద్దాం. చాలా ఐటమ్స్ పెట్టారు, డ్రింక్స్ చాలా రకాలు పెట్టారు. నాన్ వెజ్ అయితే మటన్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ పెట్టారు, చికెన్స్లో కూడా ఆల్మోస్ట్ ఏమేమి ఉన్నాయో అన్నీ పెట్టారు. ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ అనమాట, ఇష్టం కానీ తినను అంతే. ఇంకేం పెట్టారంటే వెజ్లోని సూప్స్ కూడా పెట్టారు, చామిన్ పెట్టారు, ఫ్రైడ్ రైస్ పెట్టారు, మటన్లోనేమో మటన్ సూప్ పెట్టారు. ఇట్లా నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా మా రజేష్, నేను కూడా ఇట్లా సెల్ఫీ స్టిక్ పెట్టి తిరిగాము. అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లేదే ఇలాంటి ఫంక్షన్స్ ఇక్కడ ఉండవు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇటు సైడ్ అందరూ ఒడిషా సైడ్ కదా, అందరూ ఎక్కువగా ఇదే బాగా చేస్తారు మ్యారేజ్ కన్నా. అంటే ఇది వాళ్ళకి స్పెషల్ కాబట్టి. చాలా పెద్ద ప్లేసు, చాలా వెరైటీస్ పెట్టారు అండ్ డెకరేషన్కే సగం ఖర్చు అయ్యి ఉంటుంది వాళ్ళకి. ఇది ఒక దగ్గర అదొక దగ్గర అని చాలా అంటే చాలా పెద్ద ప్లేస్, చాలా బాగా చేశారు. మాకైతే కడుపు నిండిపోయింది. సగం ఐటమ్స్ అయితే అసలు చూడలేదు కూడా, అన్ని ఐటమ్స్ పెట్టారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దే. బాయ్ బాయ్.